Hello everyone, this is MFBVN. Welcome to our program Young and Youth Wealth Hub. మీరు ట్యాక్స్ సేవ్ చేస్తూ వెల్త్ గ్రో చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఎల్ఎస్ఎస్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. బట్ ఈ ఎల్ఎస్ఎస్ అన్ని ఫండ్స్ కూడా సమానంగా పనిచేయవు. ఈ వీడియోలో బెంచ్ మార్క్ ని కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మ్ చేసిన టాప్ ఈఎల్ఎస్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. సో స్టే టిల్ ది ఎండ్ టు ఫైండ్ ది బెస్ట్ పిక్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్, బెస్ట్ పర్ఫార్మింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, హౌ దే కంపేర్ విత్ బెంచ్ మార్క్ ఇండెక్సెస్. Third one, key factors driving their success and tips for selecting the right ELSS fund for 2025. First of all, let's understand ELSS fund. ELSS అనేది సింప్లీ ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్ అండర్ సెక్షన్ 80C అండి. దీనికి 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అండ్ ఈక్విటీ ఫోకస్డ్ అన్నమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్రోత్ అనేది ఆఫర్ చేస్తుంది. మరి ఈఎల్ఎస్ఎస్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి? మిగతా ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే లోయెస్ట్ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అండ్ పొటెన్షియల్ ఫర్ హై రిటర్న్స్, ideal for long-term investors looking for efficient wealth creation. బెంచ్మార్క్ పర్ఫార్మెన్స్ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్. చాలా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ బెంచ్ మార్క్స్ అనేవి నిఫ్టీ 500 ఆర్ బిఎస్సి 200 ఉంటాయండి. అలాగే ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ని బీట్ చేయడంలో చాలా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి, బట్ ఎ ఫ్యూ కన్సిస్టెంట్లీ అవుట్ పర్ఫార్మ్. మరి ఈ ఫండ్స్ దీన్ని ఎలా అచీవ్ చేసాయి? దానికి మెయిన్ రీజన్స్, ఫస్ట్ వన్ స్ట్రాంగ్ స్టాక్ సెలెక్షన్, సెకండ్ వన్ సెక్టోరల్ అలికేషన్ అండ్ థర్డ్ వన్ ఫండ్ మేనేజర్ ఎక్స్పర్టైజ్. సో బెంచ్ మార్క్ రిటర్న్స్ ని బీట్ చేసిన టాప్ ఈఎల్ఎస్ ఫండ్స్ ఏంటో తెలుసుకుందాం. బెంచ్ మార్క్ రిటర్న్స్ ని అవుట్ పర్ఫార్మ్ చేసిన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఫస్ట్ వన్ డిఎస్పి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ఈ ఫండ్ ప్రెసెంట్ ఏయుఎం కనుక చూస్తే 15,985 crores ఉందన్నమాట. అండ్ ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 18 years అవుతుంది అండ్ ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 1.65 ఉంది. ఎగ్జిట్ లోడ్ నిల్ అండ్ ఐడియల్ హోల్డింగ్ పీరియడ్ అనేది 10 years ఉంటుంది. అండ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్ గనక చూస్తే నిఫ్టీ 500 అండి. లాస్ట్ 5 years లో గనక మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే ఈ ఫండ్ అనేది 19.12% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 అనేది 17.17% రిటర్న్స్ అనేది ఇచ్చింది. అలాగే మంత్లీ సిప్ వైజ్ గనక చూస్తే ఈ ఫండ్ అనేది 20% రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తే నిఫ్టీ 500 అనేది 17.42% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. సో ఈ ఫండ్ క్లియర్లీ మనకు కనిపిస్తుంది లాస్ట్ 5 years లో ఈ ఫండ్ అనేది నిఫ్టీ 500 బెంచ్ మార్క్ ని అవుట్ పర్ఫార్మ్ చేసిందండి. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియో అలికేషన్ లో గనక చూస్తే మెయిన్ గా ఈక్విటీకి 97.07% ఈక్విటీకి అలికేట్ చేశారు. డెట్ కోసం 3.4% అలికేట్ చేశారు. అండ్ టాప్ హోల్డింగ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ క్యాప్ వైజ్ కనుక చూస్తే లార్జ్ క్యాప్ కి 68% అలికేట్ చేస్తే మిడ్ క్యాప్ కి 17.30%, స్మాల్ క్యాప్ కి 14.70% అలికేట్ చేశారండి. అండ్ టాప్ సెక్టర్స్ కనుక చూస్తే బ్యాంక్స్ కి ఎక్కువగా అలికేట్ చేస్తారు 26.83%, తర్వాత ఫార్మాకి 8.63%, ఐటీ సాఫ్ట్వేర్ కి 7.93%, తర్వాత ఫైనాన్స్ కి 6.94% అండ్ కన్స్ట్రక్షన్ కి 4.97% అనేది అలొకేట్ చేయడం జరిగింది. డిఎస్పీ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ రోహిత్ సింఘానియా అండి. ఈయన రీసెర్చ్ అనలిస్ట్ ఫోకసింగ్ ఆన్ సెక్టర్స్ లైక్ ఆటో యాంగిలరీస్, మెటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, షుగర్ అండ్ హోటల్స్ అన్నమాట. అలాగే డిఎస్పీ ఇండియా టైగర్ ఫండ్ కి ఈయన కో ఫండ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు జూన్ 2010 నుంచి కూడా. అండ్ ఈయన డిఎస్పీ అసెట్ మేనేజ్మెంట్ లో 2005 సెప్టెంబర్ లో స్టార్ట్ అయ్యారండి. అంతకుముందు ఈయన హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లో 13 months వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈయన డిఎస్పీ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ తో పాటు డిఎస్పీ డైనమిక్ అసెట్ అలికేషన్ ఫండ్, డిఎస్పీ ఈక్విటీ ఆపర్చునిటీ ఫండ్, డిఎస్పీ నేచురల్ రిసోర్సెస్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్ ని కూడా మేనేజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ఈ ఫండ్ నావ్ వచ్చేసరికి 1378 rupees ఉంది. అండ్ లాస్ట్ 1 year లో కనుక చూస్తే ఈ ఫండ్ అనేది మనకి 21.87% రిటర్న్స్ ఇస్తే బెంచ్ మార్క్ అనేది 16.10% రిటర్న్స్ ఇచ్చింది. అదే 5 years లో కనుక చూస్తే బెంచ్ మార్క్ రిటర్న్స్ అనేవి 18.97% ఉంటే ఈ ఫండ్ అనేది 21.33% రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది 15,413 crores ఉంది. అండ్ ఫండ్ డీటెయిల్స్ కి వస్తే ఈ ఫండ్ అనేది 3 years అబౌవ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సూటబుల్ అవుతుంది. ఇన్సెప్షన్ డేట్ వచ్చేసరికి 1st January 2013, మినిమం 500 తో చేసుకోవచ్చు. వెరీ హై రిస్క్ ఫండ్ అనమాట. బెంచ్ మార్క్ వచ్చేసరికి నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్. అండ్ ఈ ఫండ్ ని ఇద్దరు ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారండి. మిస్ రోషి జైన్ అనమాట. ఈ ఫండ్ తో పాటు హెచ్డిఎఫ్సి ఫోకస్ 30 ఫండ్, హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ కూడా మేనేజ్ చేస్తున్నారు. అలాగే మిస్టర్ ధ్రువ్ మున్షల్, ఈయన కూడా హెచ్డిఎఫ్సి లో మల్టిపుల్ ఫండ్స్ అనేవి మేనేజ్ చేస్తున్నారు. అందులో హెచ్డిఎఫ్సి మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్, హెచ్డిఎఫ్సి టెక్నాలజీ ఫండ్, హెచ్డిఎఫ్సి ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్ ఫండ్,
పర్టికులర్ గా చెప్పాలంటే థిమాటిక్ ఫండ్స్ అనేవి ఈయన మేనేజ్ చేస్తున్నారు. సో హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ కూడా బెంచ్ మార్క్ రిటర్న్స్ అయితే బీట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఫండ్ జేఎంఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ఈ ఫండ్ బెంచ్ మార్క్ వచ్చేసరికి బిఎస్ఈ 500 అనమాట. ప్రెసెంట్ నా 44 రూపీస్ 81 పైసా ఉంది. అండ్ ఫండ్ సైజ్ కనుక చూస్తే ఏఈఎం అనేది 180.13 క్రోర్స్ ఉంది. యావరేజ్ మంత్లీ ఏఈఎం అనేది 181.80 క్రోర్స్ ఉంది. ఈ ఫండ్ అనేది 2008 లో స్టార్ట్ అయింది అనమాట. మన ఫండ్ రిటర్న్స్ కనుక చూస్తే లాస్ట్ 1 year లో ఈ ఫండ్ అనేది 16.5% రిటర్న్స్ జనరేట్ చేస్తే బిఎస్ఈ 500 అనేది 9.7% రిటర్న్స్ జనరేట్ చేసింది. అలాగే 5 years పీరియడ్ లో కనుక చూస్తే ఈ ఫండ్ అనేది 19.7% సిఏజీఆర్ రిటర్న్స్ జనరేట్ చేస్తే బిఎస్ఈ 500 బెంచ్ మార్క్ ఏదైతే ఉందో అది 18.2% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. సో ఈ ఫండ్ కూడా క్లియర్లీ బెంచ్ మార్క్ రిటర్న్స్ అయితే బీట్ చేసింది. ప్రెసెంట్ ఈ ఫండ్ 4 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారండి. మెయిన్ గా మిస్టర్ చైతన్య చోక్సీ ఫండ్ మేనేజర్, అలాగే మిస్టర్ సతీష్ రామచంద్రన్ సిఎఫ్ఏ ఈయన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ గా ఉన్నారు. అలాగే మిస్టర్ అసిత్ భండార్కర్ ఈయన సీనియర్ ఫండ్ మేనేజర్ అనమాట. రుచి ఫోస్దర్ ఈవిడ కూడా ఫండ్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ కి రికమెండేషన్ అండి. లైక్ రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేయడానికి కానీ, లేకుంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి, సేల్స్ ఎడ్యుకేషన్, లేకుంటే సేల్స్ మ్యారేజ్, అలాగే బయింగ్ హై టికెట్ అసెట్స్ లైక్ హోమ్, ఇలాంటి ఫైనాన్షియల్ గోల్ కి ఈ ఫండ్ అనేది సూటబుల్ అనమాట. అండ్ ఈ ఫండ్ పోర్ట్ఫోలియో అలికేషన్ కనుక చూస్తే ఈక్విటీకి 99.93% అలికేట్ చేశారు. డెట్ కి 0.07% మాత్రమే అలికేట్ చేశారు. అండ్ లార్జ్ క్యాప్ కనుక చూస్తే హెవీగా 51.29% అలికేట్ చేయడం జరిగింది. స్మాల్ క్యాప్ కి 38.26%, తర్వాత మిడ్ క్యాప్ కి 10.37% అలికేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఫండ్ ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి. ప్రెసెంట్ ఈ ఫండ్ వచ్చేసరికి 45 రూపీస్ ఉంది. ఫండ్ సైజ్ 3,876 క్రోర్స్ ఉంది. ఎక్స్పెన్స్ రేషియో 1.82 ఉంది. అండ్ క్రిసిల్ రేటింగ్ 5 స్టార్ ఉంది. రిస్కోమీటర్ వెరీ హై అనమాట. ప్రెసెంట్ ఈ ఫండ్ 5 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారండి. వాళ్ళ పేర్లు ఏంటంటే అజయ్ ఖండేల్వాల్, ఈయన ఇంతకు ముందు ఏంటంటే కెనరా రెబెకో మ్యూనిసిపల్ ఫండ్ లో వర్క్ చేశారు. తర్వాత అతుల్ మెహతా ఈయన ఎడల్వైజ్ లో వర్క్ చేశారు. రాకేష్ శెట్టి, అలాగే నిఖిత్ షా అండ్ సంతోష్ సింగ్, ఈ 5 మెంబర్స్ అనే వాళ్ళు మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ ట్యాక్స్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫండ్ బెంచ్ మార్క్ వచ్చేసరికి నిఫ్టీ 500 అండి. లాస్ట్ 1 year లో ఈ ఫండ్ అనేది 13.52% రిటర్న్స్ జనరేట్ చేస్తే నిఫ్టీ 500 బెంచ్ మార్క్ అనేది 5.92% మాత్రమే రిటర్న్స్ జనరేట్ చేసింది. అండ్ 5 years లో కనుక చూస్తే ఈ ఫండ్ 18.22% రిటర్న్స్ జనరేట్ చేస్తే నిఫ్టీ 500 అనేది 17.17% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో ఈ ఫండ్ కూడా కన్సిస్టెంట్ గా బెంచ్ మార్క్ రిటర్న్స్ అయితే అవుట్ పర్ఫార్మ్ చేసింది. అండ్ ఫండ్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈక్విటీ హోల్డింగ్ అనేది 98.49% ఉందండి. అందులో నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చేసరికి 32 స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. లార్జ్ క్యాప్ కి 8.23%, మిడ్ క్యాప్ కి 12.99%, స్మాల్ క్యాప్ కి 37.82% అలికేట్ చేశారు. అండ్ అదర్స్ కి 39.45% అలికేట్ చేశారు. అండ్ టాప్ 10 స్టాక్స్ లో ట్రెంట్ లిమిటెడ్, జొమాటో, కళ్యాణ్ జ్యువెలర్స్, అంబర్ ఎంటర్ప్రైజెస్, గుజరాత్ ఫ్లోరోకెమికల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్, కళ్యాణ్ జ్యువెల్, కేన్స్ టెక్నాలజీ, సుజలాన్ ఎనర్జీ, కోఫోర్స్ అండ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఇవి టాప్ 10 హోల్డింగ్స్ అనమాట ఈ ఫండ్ లో. మరి బెస్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల దానికి కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ముందు ఏంటంటే ఫండ్ పర్ఫార్మెన్స్ వర్సెస్ బెంచ్ మార్క్ రిటర్న్స్ ని కంపేర్ చేయండి. సెకండ్ వన్ ఏంటంటే పోర్ట్ఫోలియో అలికేషన్, అంటే లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కి ఎక్స్పోజర్ ఎంత ఇచ్చారో చూడండి. థర్డ్ వన్ ఎక్స్పెన్స్ రేషియో ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడండి. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయడం వల్ల మనం బెస్ట్ ఈఎల్ఎస్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కన్సిస్టెంట్లీ బెంచ్ మార్క్ రిటర్న్స్ ని అవుట్ పర్ఫార్మ్ చేసిన బెస్ట్ ఈఎల్ఎస్ ఫండ్స్ అనమాట. ఈఎల్ఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇయర్లీ మన ఎంత అమౌంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందో మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇన్వెస్టింగ్ ఇన్ ఈఎల్ఎస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ట్యాక్స్ సేవింగ్, ఇట్స్ అబౌట్ వెల్త్ క్రియేషన్. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, హిట్ ది like button, subscribe for more market insights and share with this fellow investors. Subscribe now for more financial wisdom. Thank you for watching. Have a good day.